భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫినాలే మ్యాచ్ నిజంగా ఎంత అద్భుతంగా భారత జట్టు పోరాడి గెలిచింది అంటే, నిజంగా న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సమయంలో అయితే భారత జట్టు ఆడుతున్న తీరు, ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా చేసిన బౌలింగ్ కానీ, అలాగే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ అందరూ తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చారు చూసారా ఫామ్‌లోకి. నిజంగా ద గ్రేట్ అచీవ్‌మెంట్ ఆఫ్ భారత్ అని చెప్పొచ్చు. 2024లో ఏ ఆరా అయితే మనం వరల్డ్ కప్ గెలిచి మనం ప్రపంచానికి చాటి చెప్పామో, అంతకన్నా గొప్పగా ఈ విజయం ఉంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. అయితే ఇక భారత జట్టు గెలవడం పైన మన భారతదేశపు దిగ్గజ స్టార్ ఆటగాళ్ళు సూపర్ కామెంట్స్ అయితే చేశారు. మరి వాళ్ళు ఏమన్నారు? ఏ రకంగా అన్నారు? వాళ్ళన్న మాటల్ని వాళ్ళే వెనక్కి ఎలా తీసుకున్నారనేది ఒక్కసారి చూద్దాం. మొదటగా వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానిస్తూ, చాలామంది ఫైనల్స్‌కి ముందు ప్రెషర్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుందని ఇలా రకరకాల విషయాలు మాట్లాడారు. అదంతా ఏమైంది? నిజం చెప్పాలంటే ఈరోజు మ్యాచ్ అనేది ఒక గల్లీ మ్యాచ్ లాగా మారింది. అంత గొప్పగా ఆడారు. అంత స్ట్రెస్ లేకుండా ఆడారు. భారత్ మూడోసారి టీ20 వరల్డ్ కప్ గెలవటం వావ్! వాట్ ఏ గేమ్ అన్నట్టుగానే అనిపించింది. నిజానికి ఈ జట్టు కూర్పు గనక ఈ సీజన్‌లో అంటే ఈ టోర్నమెంట్‌లో ఫస్ట్ నుంచి చూసినట్టయితే ప్రయోగాలతో కూడుకున్నదని చాలా స్పష్టంగా అర్థమైంది. ఎన్నో రకాల ఫెయిల్యూర్స్, ఎంతో ల్యాగ్, ఎంతో అచీవ్‌మెంట్, ఎంతో ఆట ప్రదర్శన వీటన్నిటి నడుమ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిజంగా అద్భుతమైన గెలుపునైతే భారత జట్టుకు అందించాడు. అయితే ఆటగాళ్ళు కదా ఆడింది. హెడ్ కోచ్‌కేంటి రివార్డ్ ఇవ్వాలి అని మీరందరూ అనుకోవచ్చు. కానీ వాళ్ళలో ఉన్న రియల్ టాలెంట్‌ని గుర్తించి వాళ్ళకి అవకాశం ఇవ్వటమే రియల్ హెడ్ కోచ్‌కి ఉండాల్సిన ఒక ప్రైమరీ ఇష్యూ. అయితే ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా అద్భుతంగా తన జట్టును ముందుకు నడిపించారు. ఇంత గొప్ప అద్భుతమైన జట్టు తయారయింది అంటే అది ఖచ్చితంగా నిరంతరం మంచి గైడెన్స్‌తోనే పాసిబుల్ అవుతుంది. కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా. ఇంతకు మించి నేనేం చెప్పాలనుకోవట్లేదు అంటూ సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ఇక ఆ తర్వాత సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్‌కి ముందు నేను అభిషేక్ శర్మని, అలాగే ఇంకా చెప్పాలి అంటే హర్షదీప్‌ని వీళ్ళిద్దరిని తీసేసి రింకు, కుల్దీప్ యాదవ్‌ని జట్టులోకి చేర్చాలని నేను గౌతమ్ గంభీర్‌కి స్ట్రాంగ్ అడ్వైస్ అయితే ఇచ్చాను. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయకుండా గంభీర్ తన ఓన్ మనసు చెప్పిన విషయాన్ని నమ్మాడు. అయితే తన సక్సెస్ రేట్ అనేది దీనికి సంబంధించి నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అభిషేక్ శర్మ పైన తను పెట్టుకున్న నమ్మకం నిజంగా చాలా అంటే చాలా అద్భుతం. ఒక హెడ్ కోచ్ అంటే నిజంగా ఒక జట్టు ఆటగాళ్ళకి ఫాదర్ లాంటివాడు. ఫాదర్‌కి మాత్రమే తండ్రికి మాత్రమే పిల్లల్లో ఉన్న లోటుపాట్లు మాత్రం తెలుస్తూ ఉంటాయి. అటువంటి ఒక ఆరా నాకైతే గంభీర్‌లో కనిపించింది. వెల్ డన్ గంభీర్. నిజానికి అభిషేక్ శర్మ పైన, హర్షదీప్ ఇలాగా ప్రతి ఒక్క ఆటగాడి పైన నువ్వు పెట్టుకున్న నమ్మకం, వాళ్ళు ఆ పెట్టుకున్న నమ్మకానికి 100% ఇవ్వటం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంతకు మించిన హ్యాపీనెస్ బహుశా నాకు ఉండకపోవచ్చు. ఎందుకనంటే భారత జట్టులో అద్భుతమైన ఆటగాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ ఆట వేస్ట్ అయిపోతుందేమో అని నేను అనుకున్నాను. వాళ్ళ పొజిషన్స్ మార్చాలని అనుకున్నాను. కానీ అవన్నీ కాదు. ఆడాల్సింది గేమ్ మాత్రమే. పొజిషన్స్‌తో వాటితో సంబంధం లేదని మరొకసారి భారత జట్టు నిరూపించింది అంటూ పేర్కొన్నాడు. ఇక సురేష్ రైనా అయితే ఏమన్నాడంటే, టోర్నమెంట్ ఆసాంతం అంతా కూడా ఎంతో అద్భుతమైన పోరాటం చేస్తున్న మీ అందరికీ నా శుభాభినందనలు. ఒక్క చోట కూడా బ్యాట్‌తో కానీ, బాల్‌తో కానీ, అసలు ఫీల్డింగ్‌లో కానీ డిసప్పాయింట్‌మెంట్ అన్న వర్డ్ లేకుండా టీమ్ అంతా కలిసి ఇంత గొప్ప ఎఫర్ట్‌ని పెట్టారు చూసారా? నిజానికి మీరు ఛాంపియన్స్ కాదు. ఛాంపియన్స్ మైండ్ సెట్ కలిగిన గొప్ప ఆటగాళ్ళు. ఇంతకు మించి ఏం చెప్పాలి? ఎంతో గొప్పగా మీరు ఆడిన తీరు వావ్! అని అనిపిస్తోంది. చాలా గొప్పగా ఆడారు. ఒకళ్ళని మించి ఒకళ్ళు ఆడారు. బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ దాదాపుగా 3 సంవత్సరాల నుంచి తను కేవలం దేశవాళీ క్రికెట్ ఆడుతున్నప్పటికీ ఇంత అద్భుతమైన కమ్‌బ్యాక్. ఇక బుమ్రా గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువే. హి ఈస్ ద నంబర్ 1 బౌలర్ అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత సురేష్ రైనా సంజు శాంసన్ గురించి కూడా చాలా గొప్పగా చెప్పాడు. అయితే సంజు నుంచి అలాగే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివం దుబే ఈ నలుగురు కూడా బ్యాటింగ్‌లో దుమ్మురేపారు. వాళ్ళందరికీ నా శుభాభినందనలని చెప్పాడు. ఇక ఆ తర్వాత ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, నేను అభిషేక్ శర్మ పూర్ ఫార్మ్ చూసి తను నంబర్ 3లో ఆడాలని సూచించాను. కానీ నేను చెప్పిన సలహా కన్నా కూడా వాళ్ళు నమ్మిన సిద్ధాంతం గొప్పదని
మరొకసారి భారత జట్టు నిరూపించింది. అయితే దీని వెనకాల తెర వెనక హీరో ఎవరైనా ఉన్నారంటే అది సూర్య, గౌతమ్ గంభీర్‌తో పాటుగా అజీద్ అగాకర్ గారు కూడా అని నేను చెప్తాను. ఈ వరల్డ్ కప్‌ని భారత్ అందుకోవడానికి అన్ని విధాల ద పర్ఫెక్ట్ టీమ్ అని నేను అంటాను. అయితే రాబోయే రోజుల్లో భారత జట్టు టీ20 ఫార్మాట్‌లో ఎస్పెషల్లీ మిరాకిల్స్ చేయబోతోంది. ఇది రాసి పెట్టుకోవచ్చు. ఎందుకనంటే ఇదంతా కూడా ఐపీఎల్ పుణ్యం అని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క ఆటగాడు లైమ్ లైట్‌లోకి వస్తూ నేషనల్ టీమ్‌లో ఆడుతుంటే వాళ్ళ టాలెంట్ చూసి ఫిదా అయిపోతున్నాం. భారత జట్టులో ఇంత టాలెంట్‌తో కూడుకున్న గనులున్నారా అని నాకు అర్థమవుతోంది. కంగ్రాట్స్ టీమ్ ఇండియా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తర్వాత మన లెజెండరీ కెప్టెన్ అయిన ఎంఎస్ ధోని వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, "అబ్బా! ఈ ఇన్నింగ్స్ చూస్తున్నంత సేపు ఇంత టాలెంట్‌తో కూడుకున్న ఆటను భారత జట్టు ఆడటం నిజంగా చాలా గ్రేట్‌గా అనిపించింది. అయితే నిజానికి హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ స్మైల్‌ని చూడటానికి ఇంత కష్టపడాలా ఆటగాళ్ళు. వావ్! వాట్ ఏ ప్రెషియస్ స్మైల్! వాట్ ఏ బ్యూటిఫుల్ స్మైల్" అంటూ గౌతమ్ గంభీర్‌ని, ఆటగాళ్ళని, అలాగే జట్టులో ఉన్న ఎంతో మందిని తను పేరు పేరున శుభాభినందనలు తెలపడం అయితే జరిగింది. అయితే ఫ్రెండ్స్, మన భారతదేశ దిగ్గజాలు ఎప్పుడైతే అభిషేక్ శర్మ కానీ, లేకపోతే వరుణ్ చక్రవర్తి కానీ సరిగ్గా ఆడలేని పరిస్థితుల్లో పేలవమైన ఫామ్‌లో కనిపిస్తున్నారో వాళ్ళని తీసేయండి, వాళ్ళ ప్లేస్‌లో వీళ్ళని పెట్టండి అంటూ సలహాలిచ్చారు. అంతేకాకుండా వాళ్ళ పొజిషన్స్‌ని కూడా మార్చాలి అంటూ సూచనలిచ్చారు. కానీ గౌతమ్ గంభీర్ కానీ, అజిత్ అకాకర్, సూర్యకుమార్ యాదవ్, జట్టు ఆటగాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని రకాల సలహాలిచ్చినా పట్టించుకోకుండా వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళ టార్గెట్ ఏంటి, వాళ్ళ టాలెంట్ ఏంటి, దాన్ని ఎలా బయటికి తీసుకురావాలనే దానిపైన చాలా కృషి చేశారు. ముఖ్యంగా సంజు శాంసన్ అయితే ఏకంగా 1 అవర్ 45 మినిట్స్ కంటిన్యూయస్ బ్యాటింగ్ చేసి, తనలో ఉన్న లోటుపాటుని గ్రహించి, తను ఆ ఒక్క బ్యాడ్ పొజిషన్ నుంచి బయటకు రావడం నిజంగా సంజు శాంసన్ గొప్పతనం అని చెప్పుకోవాలి. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న తీరుని బట్టి చూస్తే ఏ ఆటగాడైనా పూర్ ఫామ్‌తో బాధపడుతున్నాడు అంటే అతనికి మళ్ళీ అవకాశం ఇచ్చి గౌతమ్ గంభీర్ వాళ్ళల్లో ఉన్న రియల్ టాలెంట్‌ని బయటికి తీసుకొస్తారు. అయితే మనలో చాలామంది ప్రెషర్ ఉన్నా, సెంటిమెంట్స్ ఉన్నా, లేకపోతే ఎమోషన్ ఉన్నా గేమ్ ఆడలేమనుకుంటారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్క ఆటగాడు నా మీద పెట్టుకున్న నేను నమ్మకాన్ని నిజం చెయ్యాలి అన్న ఒక ఎమోషన్‌తోనే గేమ్ ఆడారు. అలా ఆడబట్టే గౌతమ్ గంభీర్ పెట్టుకున్న నమ్మకాన్ని భారత జట్టు ఆటగాళ్ళు వమ్ము చేయకుండా అదరగొట్టారు. ఇది ఎవరో ఏదో చెప్తే పాటించే స్ట్రాటజీనో స్టాటిస్టిక్కో కాదు. వాళ్ళ నుంచి వచ్చిన ఒరిజినల్ ఎమోషన్స్. దీన్ని మనం గుర్తుపెట్టుకుని భారత జట్టుని ఎల్లవేళలా సపోర్ట్ చేయాలని చాలామంది అభిమానులు కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.